హాయ్ అండి. ఈరోజు అయితే ఇంకా టేస్ట్ అయిన పునుకులు అయితే చేయబోతున్నాను. ఆ పునుకుల కోసం ఇక్కడ నేను బంగాళదుంపల పొట్టు అయితే తీసేసి సన్నంగా చిప్స్ లాగా నేను ఒక మిక్సీ జార్లో కటింగ్ చేసి వేసేస్తున్నాను. మొత్తానికైతే ఇక్కడ నేను ఒక 5-6 చిన్న సైజు బంగాళదుంపలు అయితే తీసేసుకున్నాను. ఆ తర్వాత మిక్సీ జార్లో ఇలాగా చిప్స్ లాగా కటింగ్ చేసి మొత్తానికైతే వేసేస్తున్నాను. ఆ తర్వాత మనము అరగంట 3 గంటల ముందు నానబెట్టిన రైస్ని అయితే కనుక ఇక్కడ తీసుకుంటున్నాను. రైస్కి బదులు మనం పౌడర్ కూడా తీసుకోవచ్చు, రైస్ పౌడర్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను డైరెక్ట్గా రైసే తీసుకున్నాను. మొత్తానికైతే బాగా నానాయండి. నానిన తర్వాత 3 నుండి 4 గంటల వరకు నానితే బాగుంటాయి రైస్. అందుకనేసి నేను 3 నుండి 4 గంటల మధ్యన నానిన రైస్ని అయితే తీసుకున్నాను. బంగాళదుంపతో పాటు ఇక్కడ రైస్ కూడా మొత్తానికైతే యాడ్ చేస్తున్నాను మిక్సీ జార్లో. తర్వాత మనకు టేస్ట్కి సరిపోయినట్టుగా ఇందులో మనం సాల్ట్ కూడా యాడ్ చేద్దాము. టేస్ట్కి సరిపోయినట్టుగా సాల్ట్. ఇప్పుడైతే ఇంకా మనము ఇంకా వాటర్ వేయకుండా నేను డైరెక్ట్గా అయితే మిక్సీ జార్ అయితే పట్టేస్తున్నాను. ఎందుకంటే మనం తడి బియ్యం తీసుకున్నాం కదా, బంగాళదుంప కూడా కొద్దిగా తడిగానే ఉంటుంది. అందుకనేసి వాటర్ ముందుగానే మనం వేయకుండా ముందుగా మనము రైస్ అనేది మెత్తగా మనం గ్రైండ్ చేద్దాము. మన దోశ పిండి లాగా రావాలి, తిక్కుగా. మరి అంత పలచగా లేదు, అంత తిక్కుగా లేదు. చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా అయితే ఇంకా నేను గ్రైండ్ చేసి తీసేస్తున్నాను పిండిని. ఆ తర్వాత ఇందులో నేను రెడ్ చిల్లీ పౌడర్, అంటే ఇంకా చిన్న చిన్న ముక్కల కిందకు ఉన్న రెడ్ చిల్లీ పౌడర్ అయితే ఇంకా వేసానండి. ఆ తర్వాత ఇందులో నేను సోడా కూడా యాడ్ చేస్తున్నాను. సోడా కూడా మనం ఇందులో ఇంపార్టెంట్గా వేయాలి. సోడా వేస్తేనే మంచిగా పొంగుతాయి అన్నమాట పునుకులు. అందుకనేసి ఇందులో నేను సోడా వేసిన తర్వాత కలోంజి కోసం చూస్తున్నాను. కలోంజి అయితే ఈ డబ్బాలో లేవు అనేసి ఇంకొక డబ్బా అయితే తీసేసుకున్నాను. ఇవన్నీ గరం మసాలాలు ఉన్నాయి కదా, ఏది ఇందులో ఉన్నాయేమో అనుకున్నాను, ఇందులో లేవు. నాకు సపరేట్గా అయితే ఇంకా మళ్ళీ మా అబ్బాయి తీసుకుని వచ్చాడు కలోంజి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో అయితే ఇంకా నేను మళ్ళీ కొద్దిగా మైదా కూడా యాడ్ చేస్తున్నాను. మైదా అంటే మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత తక్కువ అంటే చిన్న కప్పు నిండా నేను మైదా అయితే తీసుకున్నాను. ఆ తర్వాత మన సోడా ఉప్పు కూడా మంచిగా పొంగాలి అనుకొని మళ్ళీ ఇంకా కొద్దిగా నేను సోడా కూడా యాడ్ చేశాను. చూస్తున్నారు కదా, ఇవన్నీ వేసిన తర్వాత బాగా చక్కగా మనము కలిపేద్దాము. తర్వాత మళ్ళీ మనకు థిక్నెస్ చూసుకొని ఆ సరిపోయినట్టుగా పెరుగు కూడా యాడ్ చేయాలి. పెరుగు అయితే చాలా ఇంపార్టెంట్ అండి. పునుకులు చేయాలంటే ఇంకా మనకు బంగాళదుంపలతో పాటు పెరుగు కూడా అంత ఇంపార్టెంట్ అండి. ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపేద్దాం చక్కగా. ఒకసారి మొత్తం అడుగు నుండి వేళ్ళు అయితే ఇంకా బాగా వెళ్ళాలండి. మనం రౌండ్గా ఇలాగా ఒక 5 నిమిషాల పాటు బాగా మసాజ్ చేయాలి, బాగా వేళ్ళతో పిండి. అప్పుడైతే మనకు పునుకులు అనేటివి చాలా చక్కగా వచ్చేస్తాయి. ఇది చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా అయితే నేను పిండి కలిపేసాను. ఆ తర్వాత ఎక్కువగా నూనె వేడి చేయకుండా, మరి తక్కువగా నూనె వేడి మీద లేకుండా మీడియం మీద మనకు బాగా ఆయిల్ అనేది ఉండాలి. అప్పుడైతే మనం ఇక్కడ పునుకులు వేస్తే కనుక మంచిగా పొంగుతాయండి. లోపల నుండి కూడా బాగా స్పాంజీలాగా, పైన కంచిలాగా క్రంచీగా వస్తాయండి. చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా వేసిన తర్వాత నేను మొత్తానికైతే కనుక తిరిగేస్తున్నాను. ఒకసారి తిరిగేద్దాం అనేసి. చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా అయితే నేను తిరిగేస్తున్నాను పునుకుల్ని. చక్కగా ఎర్రగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేసి ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేద్దాము. మంచి కలర్ చూస్తున్నారా, వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎందుకంటే మాకు ఇక్కడ ఉపవాసం కూడా చాలా టైం అయిపోతుందండి. నాకు చాలా అంటే టెన్షన్ వచ్చేస్తుంది. ఇంకా నేను ఫ్రూట్స్ అనేటివి కట్ చేసుకోవాలి. అందుకనేసి నేను ఇక్కడ మంచి స్నాక్స్ అయితే ఇంట్లోనే రెడీ చేసుకుంటున్నాను నేను. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చాయి. మనకు ఈ కలర్ ఎలాగ వచ్చాయి అంటే కనుక మనం బంగాళదుంప వేసాం కదా, అందుకనేసి అంత మంచి కలర్ అయితే ఇక్కడ మనకు చాలా చక్కగా వచ్చాయి. చూస్తున్నారు కదా, మీరు కూడా ఇదే మాదిరిగా ట్రై చేయండి. 100% మీకు కూడా చాలా బాగా వస్తాయి. చూస్తున్నారు కదా, నేనైతే ఈరోజు సాయంత్రము ఇఫ్తార్ కోసము పునుకులు అయితే ఇంకా ఇంట్లోనే రెడీ చేస్తున్నాను. ఇలాగ మనం ఇంట్లోనే రెడీ చేసుకుంటే ఇంకా మంచిగా ఫ్రెష్గా ఉన్న ఆయిల్తో మనము వేడిగా ఏవైనా కానీ సరే వండుకోవచ్చు. అవే మనం బయట నుండి తెచ్చుకున్నాం అనుకోండి, దానికన్నా బదులు మనం ఇంట్లోనే చేసుకుంటే మంచి ఆరోగ్యము, పైనుండి వచ్చేసి మన చేతులతో మనం చేసుకున్నాం కదా, ఇంకా బాగుంటుంది అనమాట. ఇంట్లో ఎంతమంది ఉన్నామో అందరం హ్యాపీగా తినేయవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా చేసుకుంటూనే ఉంటున్నా నేను. మనకు అసలు ఎన్ని పునుకులు కావాలంటే అన్ని పునుకులు మనము ఇంట్లోనే చక్కగా ఇలాగా రెడీ అయితే చేసుకోవచ్చు. మరి ఎక్కువగా హై లేకుండా మొత్తానికైతే కనుక 1 by 1 కొన్ని ఇలాగా చక్కగా మనం కొద్దిగా ఓపిక్గా వేసుకున్నాం అనుకోండి, మంచి గోల్డెన్ కలర్లో మన పిల్లల కోసం మనం హ్యాపీగా బయటికి వెళ్ళకుండా చక్కగా బయటి స్టైల్లో చేసినట్టుగానే మనం ఇంట్లో పునుకులు అయితే రెడీ చేస్తున్నాను.
చాలా చక్కగా అంటే చాలా చక్కగా వచ్చేస్తున్నాయి. మంచి కలర్ మనకు రావాలి అనుకుంటే ఇంకా మీరు చూస్తున్నారు కదండి ఎంత మంచి కలర్ వస్తున్నాయి అంటే గోల్డెన్ కలర్ అయితే చాలా చక్కగా వచ్చేస్తున్నాయి. నేను ఇది లైవ్ కూడా పెట్టి చూపించాను. ఎందుకు లైవ్ పెట్టానంటే ఇంకా చేసుకునేటోళ్ళు చూస్తారు కదా లైవ్లో. ఇక్కడైతే ఇంకా మనం డైరెక్ట్ చూపించలేము కదా. ఇక్కడ నేను అయితే లైవ్ పెట్టాను. ఒక పక్కన మాత్రం ఇలా కూడా తీసి మీకు చూపిస్తున్నాను అనమాట. మీకు డౌట్ ఉంటే ఇంకా మీరు లైవ్ వెళ్ళి కూడా చూడొచ్చు. ఈ పునుకులు నేను ఎలా చేశాను అనేది మీకు తెలుస్తుంటుంది. చూస్తున్నారు కదా చాలా చక్కగా మంచి గోల్డెన్ కలర్. మీకు ప్రూఫ్ కోసం నేను ఇక్కడ పక్కన సేల్ కూడా పెట్టాను చూడండి. ఎందుకంటే నేను ఇలా ఎందుకు పెట్టి చూపిస్తున్నానంటే ఇక్కడ మనం బ్లాగ్ తీసుకుంటున్నాం, తర్వాత ఇక్కడ లైవ్లో కూడా చూపిస్తున్నాను. మనం ఎక్కడైనా మనం స్కిప్ చేయొచ్చు కానీ లైవ్లో అయితే స్లిప్ చేయలేము. అందుకనేసి మీరు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా లైవ్ వెళ్ళి కూడా చూడండి. మీరు గోల్డెన్ కలర్లో మంచి పునుకులు ఇంట్లోనే మనం చక్కగా అయితే రెడీ చేసాము. అది కూడా ఇఫ్తార్ కోసం అయితే నేను వేడిగా అప్పటికప్పుడు అయితే రెడీ చేస్తున్నాను. నాకు పని తర్వాత పని ఎక్కువైపోతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ టైం అయిపోతుంది. ఇక్కడ చూస్తే వెనుక మనకు ఇంకా ఫ్రూట్స్ కటింగ్ చేసుకోవాలి. చాలా చక్కగా నేను ఇంకా బాగా యాక్టివ్గానే కుకింగ్ అయితే చేసేస్తున్నాను. నా కుకింగ్ మీకు నచ్చినట్టుగా అయితే డెఫినెట్గా నాకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అసలు మర్చిపోకండి. మీ ఒక్క లైక్, మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీ ఒక్క లైక్ వల్లనే నేను ఇంత ముందుకు వెళ్తున్నాను. యూట్యూబ్ కూడా కొద్దిగా పుష్ చేస్తుందండి ముందుకి. అందుకనేసి ఒక లైక్ అయితే చేయండి. మీకు ఈ మాత్రం ఈ రెసిపీ మీకు నచ్చినట్టుగా అయితే జస్ట్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అల్లాహ్ हाफिज़. बाय बाय, सी यू, अल्लाह हाफिज़.